హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మీకు తెల్ల కస్తూరి, వైట్ కస్తూరి చిన్న పూలు పెట్టి వీడియో అండి. ఇది చాలా బాగుంది. పార్క్కి వెళ్ళామండి, అక్కడ ఉంటే తీశాను. చాలా బాగుంది, నచ్చిందండి. మీరు చూస్తారని పెడుతున్నాను. చూడండి ఎన్ని పూలు పూసున్నాయో చూడండి. నేను చెప్పేదే కాదండి, మీరు చూడండి. అసలు అబ్బా, అసలు అన్ని పూలు మన ఇంట్లో పూయి అనిపించి బాధేసింది నాకు. వాళ్ళకి చూడండి ఎన్ని పూలు పూస్తున్నాయో. అన్ని మొగ్గలు బాగా కోస్తే ఒక బుట్టడు పూలు వచ్చేలాగా ఉన్నాయండి. అన్ని పూలు ఉన్నాయండి. చూడండి ఎన్ని పూలు, ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. అన్నీ చిన్న చెట్లే, పెద్ద పెద్ద కస్తూరి కాదండి, ఇది చిన్న కస్తూరి చెట్లు. అన్నీ వైటేనండి. అసలు చూడు, పట్టుకుంటేనే చేతికి ఒక బుకే టైపు ఉన్నాయండి చేతుల్లో. చాలా బాగుంది. ఒక సాప పరిచినట్టుగా ఉందండి. చూడండి గుట్టగా, చూడు చేతి నిండా వచ్చే పూలు ఎంత బాగున్నాయో చూడండి. అసలు మనసు ఒప్పలేదు నాకు వదిలిపెట్టి రావడానికి అక్కడి నుంచి. అంత బాగా పూలు పూసున్నాయండి. వాళ్ళు రోడ్డు పక్కన వేసున్నారండి. చాలా బాగున్నాయి. చూడు ఎన్ని పూలు ఉన్నాయో. చూడండి 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 ఒక్కసారి చూడండి, మొత్తం చూడండి ఒక్కసారి. అసలు ఎలాగున్నాయంటే అసలు అబ్బా, అన్ని పూలు చూడు. గట్టిగా ఒక 5 చెట్లు ఏమి ఉంటాయండి. అవి 5-6 చెట్లు ఉంటాయేమో. 5-6 చెట్లకే చూడండి. అంటే వాటికి బాగా ఎండ తగులుతుంది, ఎండ తగులుతుంది, అందుకే అంత బాగా పూలు వస్తున్నాయి. చూడండి అలా పూయాలండి చెట్టు పూస్తే. అప్పుడు మనకి ఇంట్లోకి దేవుడికి కానీ చూసేదానికి కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది. చాలా బాగున్నాయి కదండి. మీకు నచ్చుద్ది ఈ వీడియో. అంటే అన్ని పూలు ఉన్నాయి, అంత బాగుంది. చూడండి చూడండి బుక్కే ఉన్నట్టుంది కదండి. చూడు ఒకే గుట్ట, చూడు ఒకే లెవెల్లో ఒకేగా ఎంత బాగుందో చూడండి. చూడండి అక్కడి నుంచి పక్కకు రాలేకున్నాం, అంత బాగున్నాయి పూలు. చాలా బాగున్నాయండి. వస్తుంటే కనిపించింది. అదే నిన్న గుడికి వెళ్ళాం కదండి, ఆ గుళ్ళో వచ్చేటప్పుడు ఇవి అలాంటివన్నీ తీసుకుంటూ వచ్చానండి వీడియో. చాలా బాగా వచ్చింది. పూలు చాలా ఉన్నాయి. మీకు వీడియో నచ్చుతుందని పెట్టానండి. మీకు వీడియో నచ్చుతుంది. చూడండి చూడండి రోడ్డు పక్కనేనండి. చూడు ఎన్ని పూలు చూడండి. చూడండి ఒక టార్బన్ పట్టేసినట్టుగా. చూడండి ఎన్ని పూలు చూడండి. గుట్టలుగా ముద్దలుగా చూడండి. గాలికి ఎట్లా అవుతున్నాయో. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి, నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తామని అనుకుంటున్నానండి. ఇంకా మీ ఆదరణ నాకు చూపిస్తున్నందుకు సంతోషం అండి. అలాగే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. చూడండి నాకైతే అక్కడి నుంచి మనసొప్పలేదండి. అవి పట్టుకొని చూస్తూ అక్కడే ఉన్నాను చాలాసేపు. చూడండి అసలు ఎన్ని పూలు పూసున్నాయో చూడండి. చూడండి ఎన్నిసార్లు తిరిగిన వాటి చుట్టూ నాకు రాలేకపోయాను అక్కడి నుంచి. అసలు ఏ పూలా లేకపోతే ఏమన్నా దూరం నుంచి చూస్తే ఏమన్నా పట్ట అనిపించింది. చూడండి ఎంత బాగా పూసున్నాయో చూడండి పూలు. చూడు అసలు ఎన్నిసార్లు పట్టుకున్నా కానీ నాకు తనివి తెరలేదు. మొగ్గలు చూడండి, ఎన్ని మొగ్గలు, ఎన్ని పూలు చూడండి. అది చూడు, అదంతా ఎండిపోయి ఉండే, ఆడెవరు కోసేవాళ్ళు కూడా లేరు. అదే మా ఇంటి దగ్గర ఇంటిపాటికి అన్నీ కోసుకుపోయి దేవుడికి పెట్టుకుని ఉండేవాళ్ళు. చెట్లు ఎన్ని పూలు ఉండిచ్చేవాళ్ళు కాదు. చూడండి అక్కడ ఎవరు రోడ్డు పక్కన కాబట్టి అక్కడ ఎవరు కోసేవాళ్ళు లేరు, కోసుకునేవాళ్ళు లేరు. అందుకని అవే పూసి ఎండి రాలిపోతున్నాయండి. చూడండి
ఒక్కసారి చూడండి, చూడండి, అది చూడండి ఎలాగున్నాయో. చూడండి 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 చూడండి. అబ్బా, అబ్బా. ఎందుకంటే మొక్కలంటే అంత ఇష్టం, పూలంటే అంత ఇది కాబట్టి అంత బాగా నచ్చింది. చూడండి, ఎన్నిసార్లు వాటి చుట్టూ తిరిగినా కానీ నాకు రావాలనిపించలేదండి. చూడండి, ఎన్నిసార్లు పట్టుకున్నాను ఆ పూలని. మన ఇంట్లో ఎట్ట ఎందుకు పోయివా అనిపించిందండి నాకు. ఎండండి, బాగా ఎండ తగలాలి. మాకు మామిడి చెట్టు ఉందండి, ఆ నీడ పడుతుంది కొంత చెట్లు మీద. ఆ ఎండున్న చోటే నేను చెట్లు కొన్ని పెట్టుకొని ఉన్నాను. పూల చెట్లన్నీ ఎండున్న దగ్గర పెట్టాను, క్రోటి అన్నీ ఒక పక్క పెట్టుకున్నానండి. అది చూడండి, అది చూడండి, అబ్బా ఎంత బాగున్నాయో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ కొట్టట్లేదండి. ప్లీజ్ లైక్ కొట్టండి. నా ఛానల్ మీలాగే అమ్మ గార్డెన్ కూడా రావాలని కోరుకుంటున్నాను. నేను కొత్తగా ఛానల్ పెట్టానండి, బాగా రెస్పాన్స్ వస్తుంది. మీరు కూడా అందరూ చూసిన వాళ్ళలో నాకు లైక్ కొడతారని ఆశిస్తున్నానండి. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. నాకు లైక్ కొట్టే వాళ్ళందరికీ థ్యాంక్స్, చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్